మీనా గుడిలో నైవేద్యం పెట్టడానికి వెళ్ళాలా వద్దా అని సతమతమవుతూ ఉంటుంది. ఇక మీనా కళ్ళల్లో నీళ్లను చూసిన శృతి మీనా దగ్గరికి వచ్చి ఓదార్చుతుంది. మీనా, ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా? ఈరోజు శివ పుట్టినరోజు. పైగా అమ్మ వాళ్ళు నీకోసం అక్కడ 1000 కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళకపోతే వాళ్ళు ఎంతో ఇబ్బంది పడతారు. బాలు కోపం నీకు తెలియంది కాదు కదా. అది కాసేపు ఉంటుంది అంతే. నువ్వు వెళ్ళిరా, నేను చూసుకుంటాను అని శృతి అంటుంది. శృతి మాటలకు మీనా కాస్త ధైర్యం తెచ్చుకుని బాలుకి తెలియకుండా గుడికి బయలుదేరుతుంది. అయితే అదంతా ప్రభావతి చెవిన పడడంతో, బాలుగాడు వద్దు అన్నా నువ్వు వెళ్తావా? చెప్తాను నీ పని అని అనుకుంటూ ఉంటుంది. మీనా గుడికి వెళ్లడం గమనించిన ప్రభావతి ఇదే సరైన సమయం భావించి బాలుకి మీనాపై లేనిపోని మాటలు చెప్తుంది. చూసావా బాలు, అప్పుడే చెప్పాను ఆ పిల్లకి నీ మాట అంటే అస్సలు లెక్కలేదని. వెళ్ళొద్దు అని నువ్వు అంత కఠినంగా చెప్పినా కనీసం నీకు మర్యాద ఇవ్వకుండా వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళింది. నీకంటే మీనాకి తన పుట్టింటి వాళ్ళంటేనే ఎక్కువ. అందరి ముందు నిరూపించేసింది. నువ్వేమో తన కోసం తపన పడతావు. తను మాత్రం నిన్ను గాలికి వదిలేసి గుడిలో సంబరాలు చేసుకుంటుందని ప్రభావతి బాలుకి చెప్తూ ఉంటుంది. అప్పటికే శివ ప్రవర్తనపై కోపంగా ఉన్న బాలుకి ప్రభావతి మాటలు అగ్నికి ఆద్యం పోసినట్టవుతాయి. కోపంతో ఊగిపోతూ బాలు గుడికి చేరుకుంటాడు. అక్కడ తన తమ్ముడితో నవ్వుతూ మాట్లాడుతున్న మీనాను చూడగానే బాలు కోపంతో రగిలిపోతాడు. ఇక బాలు అందరి ముందు గట్టిగా, మీనా, మొగుడి మాటలు విలువ ఇవ్వకుండా నువ్విక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? గౌరవం లేని చోటికి రావద్దని చెప్పాను కదా అంటూ అరుస్తూ ఉంటాడు.